ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం 33వ శ్లోకం. येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च. नः ఏషాం అర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ. ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని కోరుకుంటున్నామో, ఈ భోగాలను కోరుకుంటున్నామో, ఈ సుఖాలన్నిటిని కోరుకుంటూ ఉన్నామో, తే వారందరూ కూడా ఇమే అవస్థితాః ఇక్కడ సిద్ధమై ఉన్నారు. దేనికి? యుద్ధం చెయ్యడానికి. యుద్ధే అవస్థితాః, యుద్ధం చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ, త్యక్త్వా ప్రాణాన్ ధనాని చ, ప్రాణాలను మరియు ధనాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా కూడాను. ఎవరెవరు వాళ్ళంతా? తర్వాత శ్లోకంలో చెబుతున్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలాः సంబంధినస్తథా. ఆచార్యులు, తండ్రులు, గురువులు, తండ్రులు, పుత్రులు, పితామహులు అంటే తాతలు, మాతులాహ మామలు, అమ్మ వైపు మామలు, అలాగే నాన్న వైపు మామలు, మనువలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. బాంధవులందరూ కూడా ఉన్నారు ప్రాణాలను వదిలిపెట్టడానికి. అందరి ప్రాణాలు పోయిన తర్వాత ఈ ధనము, ఈ భోగాలు, ఈ రాజ్యము, ఇవన్నింటితో ఏం చేస్తాం మనం? ఒక్కసారి మన జీవితంలో మనము ఆలోచించగలిగితే ప్రతి క్షణం మనం ధనం గురించి, భోగాల గురించి, సుఖం గురించి ఆలోచిస్తూ ఉన్నాము. కానీ అవన్నీ సుఖాన్ని ఇవ్వగలుగుతాయా? ధనం కానీ, భోగాలు కానీ, భోగాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాయా? ఈ విచారణ అనేటటువంటిది మనం చేయగలిగితే మనకు అర్థమవుతుంది సుఖం అనేటటువంటిది వేటిలోనూ కూడా లేదు అనే విషయం. ఎంతో మంది ఉన్నారు ధనవంతులు. సుఖంగా ఉన్నారా అంటే సుఖంగా లేరు. మనం అనుకుంటాము సుఖంగా ఉన్నారు అని. ఓసారి ఒక రాజుకి రోగం ఏదో వస్తుంది. ఏం రోగం అనేటటువంటిది వైద్యులు ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఓ మహాత్ముడు వస్తాడు. ఓ మహాత్ముడు వచ్చి ఈ రోగం నయం అవ్వాలి అని అంటే ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళ యొక్క చొక్కా తీసుకొచ్చి ఈ రాజుకు వేస్తే రాజు రోగం నయం అవుతుంది అని. అప్పుడు సైనికులు, భటులు రాజ్యం అంతా కూడా అడుగుతారు వెళ్ళి. అత్యధికంగా ధనవంతుడి దగ్గరికి వెళ్తే నాకు పుత్రులు లేరు, నేను పుత్రుల కోసం బాధపడుతూ ఉన్నాను, నేను సుఖంగా లేను అంటారు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే నాకంటే వాడికి ఎక్కువ ధనం ఉంది, నేను వాడి కంటే ఎక్కువ ధనాన్ని పొందాలి అని బాధపడుతూ ఉన్నాను అని. ఇంకొకరి దగ్గరికి వెళ్తే నాకు అన్నీ ఉన్నాయి కానీ నా కూతురికి పెళ్లి కావడం లేదు, లేదా నా కొడుకు పెళ్లి కావడం లేదు, లేదా నా కూతురికి పిల్లలు లేరు, లేదా కొడుక్కి పిల్లలు లేరు.
ఎవరో ఏదో ఒక సమస్య చెబుతూనే ఉన్నారు. రాజ్యం అంతా కూడా ఎవరు కూడా ఆనందంగా లేరు. ఈ రాజభటులు అలసిపోయారు. నది ఒడ్డున వెళ్తూ ఉన్నారు. ఓ ముసలి వ్యక్తిని చూసారక్కడ. ఆ వ్యక్తి చొక్కా లేదు, కౌపీనం ధరించి నది ఒడ్డున చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి, "నువ్వు ఆనందంగా ఉన్నావా?" అని అడిగితే, "చాలా ఆనందంగా ఉన్నాను" అంటాడు. "అయితే నీ చొక్క తీసివ్వు" అనంటే, "నాకు చొక్కనే లేదు" అని అంటాడు. ఏది లేనివాడు ఆనందంగా ఉన్నాడు. అన్నీ ఉన్న రాజు ఆనందంగా లేడు. ఆనందం అనేటటువంటిది వస్తువుల్లోనో, వ్యక్తుల్లోనో, దేనిలోనో లేదు. ఆనందం అనేటటువంటిది నాలోనే ఉంది. నేనే ఆనంద స్వరూపమై ఉన్నాను. అది మనం అర్థం చేసుకోగలిగితే, ఇవి ఏవి కూడాను ప్రధానం కావు మన జీవితంలో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.